శబరిమల బంగారు తాపడాల వ్యవహారం కలకలం సృష్టిస్తున్న వేళ మరో ప్రముఖ ఆలయంలో ఇదే తరహా వివాదం చర్చనీయాంశంగా మారింది. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. బంగారు, వెండి బల్లుల విగ్రహాల తాపడాలను మార్చినట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని 8 గంటల పాటు విచారించారు. ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. కాంచీపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయంలోని పురాతన బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటు చేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు. 108 దివ్యక్షేత్రాల్లో కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయం ఒకటి. ఇక్కడి బంగారు, వెండి బల్లులు విశిష్టమైనవి. వీటిని తాకితే దోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం.